నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక గుడ్ న్యూస్ ఇచ్చాడు. ఈ గుడ్ న్యూస్ దయచేసి వినండి. ఈ గుడ్ న్యూస్ చాలా ఇంపార్టెంట్ ప్రాఫెసీ. ఈ గుడ్ న్యూస్ కనుక నువ్వు రిసీవ్ చేసుకున్నట్లయితే నీ స్థితిగతి కొన్ని రోజుల్లో మారబోతుంది. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, నేను ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ తెలిసిన విషయం ఏంటంటే, నీ ఆదాయం ఏ రెట్లు త్వరలో అధికం కాబోతుందనే గుడ్ న్యూస్ పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. నమ్ముకోవాలి, గట్టిగా రిసీవ్ అని టైప్ చేయండి. ఇప్పుడు నీ ఆదాయం కొంచెం ఉంది, శ్రమ పడుతున్నావు, కష్టపడుతున్నావు, అయినా అవసరాలు తీయడం లేదు, అప్పుల్లో ఉన్నావు, ఇంట్లో అవసరాలు తీయడం లేదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ఇక ఒక ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదం దేవుడు నీపై రిలీజ్ చేయబోతున్నాడు. ఏ స్థాయిలో అంటే 7 రెట్లు ఆదాయం అధిక విధంగా దేవుడు చేస్తాడు. నువ్వు అంటుండవచ్చు, అది ఎలా సాధ్యం, ఎలా జరుగుతుందంటే, దేవునికి సమస్తం సాధ్యమండి. నీకు అసాధ్యం కావచ్చు, నీకు కష్టంగా ఉండొచ్చు, నీ వల్ల కాకపోవచ్చు, అసలు నీకు అవుతుంది అనేటువంటి నిరీక్షణ కానీ విశ్వాసం లేకపోవచ్చు, కానీ దేవుడు నీ విషయంలో మేలు చేయబోతున్నాడు. నీ ఆదాయాన్ని 7 రెట్లు పెంచే విధంగా వాడి మార్గాలు సరళం చేశాడు. డివైన్ కనెక్షన్స్ దయచేయబోతున్నాడు. నువ్వు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఎవరితో నువ్వు కనెక్షన్లోకి ఉండాలో వారి కనెక్షన్ దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నమ్ముచం గట్టిగా రిసీవ్ అని టైప్ చేయండి. ప్రార్థన చేసిన ప్రభు ఈ ప్రోత్సాహం ఇచ్చారండి. సామెతలు 3వ సామెత 9వ వచనం, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. 10వ వచనం, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొల్లును. ధాన్యం సమృద్ధిగా ఉంది. ధాన్యం ఏం చూస్తుందంటే సంపదకు, ఆశీర్వాదానికి, ధనానికి సాదృశ్యం చూపిస్తుంది. సో దేవుడు సెలవిస్తున్న నీ ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ ద్రాక్షరసం, నీ ఆశీర్వాదం పొంగి పొలాడుతుంది. ఎప్పుడంటే నువ్వు దేవుని గణపరిచినప్పుడు, విశ్వాసంతో నీకు వచ్చే దాంట్లో దేవుని గణపరిచి ఆయన స్తుతించినప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట, నీ ఆదాయం సమృద్ధిగా ఉండును, ఏ రేట్లో అధికమవునని ఆయన సెలవిస్తున్నాడు. సో కాబట్టి ప్రార్థన చేసుకొని విశ్వాసంతో కనిపెట్టండి. మీ దేవునికి ఇవ్వడంలో సనుకోదు, గొనుకోదు, విశ్వాసంతో ఇవ్వండి, నమ్మండి. మీ అప్పులు తీరకపోయినా కానీ, తీరే అవకాశం లేకపోయినా కానీ దేవునికి ఇచ్చి నమ్మండి. ఎందుకంటే దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన మార్గాలు సరళం చేస్తాడు. ఎడారిలో ఆయన నీళ్లు ప్రవహించే చేసే దేవుడు. ఎండిపోయిన జీవితాన్ని చిగురింప చేసే దేవుడు ఆయన. వానికి అసాధ్యమైనట్టు అంటూ ఏమీ లేనిలేదు. ఎండిపోయిన ఎముకలు కూడా ఆయన వాక్కుతో ఆయన జీవంగల సైన్యంగా దేవుడు చేశాడు. సో కాబట్టి నీ జీవితంలో కార్యం చేస్తాడు. నిరాశలో ఉన్నావు, నిస్పృహలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఎన్నాళ్ళు ఈ యొక్క పోరాటం అని చెప్పేసి అనుకుంటున్నావా? అయితే దేవుడు నీ పోరాటాన్ని ముగింపు పలకబోతున్నాడు. నీ ఆదాయ విషయంలో పనిచేసేటువంటి ఆ శాపాలు కొట్టేయబడుతున్నాడు. ఒక మేలు జరుగుతుంది. ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు 7 రకాలుగా నీ ఆదాయం పెరిగేటట్టు మేలు చేస్తాడు. మార్గం సరళం చేయబడుతుంది. కృప నీ మీదకి వస్తుంది. బలీయత తొలగించబడుతుంది. జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. నీకు నడిపించే వారిని, నీకు సహాయం చేసేవారిని, నీకు గైడెన్స్ ఇచ్చేవారిని దేవుడు నీతో కనెక్ట్ చేస్తాడు. ఇక నీ ఆదాయం పెరుగుతుంది ప్రవచిస్తున్నాను. రిసీవ్ అని టైప్ చేయండి. మీ అప్పులని యేసుక్రీస్తులో తీరిపోతాను ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి రిసీవ్. నువ్వు అనేక మందికి, అనేక సేవలకు సహకరించే వారిగా నువ్వు ఉంటావని ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి రిసీవ్. నీ స్థితిగతి మారుతుంది ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి రిసీవ్. సో దయచేసి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. అద్భుతాలు చేసే దేవుడు. ఈ ప్రోత్సాహం ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభా నాకు ఇది జరగాలి, నాకు ఈ కార్యం జరగాలి ప్రభా అని ప్రార్థన చేయండి. దేవుని ఆదాయం 7 రెట్లు పెంచబోతున్నాడు. నువ్వు సాక్ష్యంతో రాబోతున్నావు. నమ్ముకోవాలి, గట్టిగా రిసీవ్ అని టైప్ చేయండి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్.